నమస్కారం. తెలుగు భాషలో ఉండేటువంటి ద్వ్యర్థి కావ్యాల్లో హరిశ్చంద్ర నలోపాఖ్యానం ద్వితీయమైన కవి అద్వితీయమైనటువంటి ప్రతిభా పాఠవాలు కల్పించాడు. ఈ కావ్యం హరిశ్చంద్ర కథని నలుని కథని జోడించి రాయబడింది. హరిశ్చంద్ర కథకు నలుని కథకు అసలు పొంతన లేదు. అయినప్పటికీ ఈ రెండింటిని జోడించి ఈ కావ్యం భట్టిమూర్తి రచించాడు. సంస్కృత ద్వ్యర్థి కావ్యాల కంటే తెలుగులో ద్వ్యర్థి కావ్యం రాయడం చాలా కష్టం. ఎందుకంటే సంస్కృతంలో లేనటువంటి యతిప్రాస నియమం ఈ తెలుగు భాషలో ఉంది. అందువల్ల ఆ నియమాలను జాగ్రత్తగా పాటిస్తూ ద్వ్యర్థి కావ్యం రాయడం అంటే చాలా కష్టం. అటువంటి కష్టసాధ్యమైన పనిని చాలా సులభంగా నిర్వహించాడు భట్టిమూర్తి. ఓ పద్యం చూద్దాం. ఈ పద్యానికి ముందుగా సందర్భం తెలుసుకుందాం. హరిశ్చంద్ర కథలో దేవేంద్ర సభలో ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే సత్యనిష్టలో ఈ ముల్లోకాల్లో గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా అని. వశిష్ఠుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన హరిశ్చంద్రుడు అని చెప్తాడు. అది వినగానే విశ్వామిత్రుడికి చాలా కోపం వస్తుంది. నల కథలో దమయంతి స్వయంవరం జరుగుతుంది. ఇంద్రాది దేవతల్ని కాదని దమయంతి నలుని వరిస్తుంది. ఇంద్రాదులు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వాడికి ఎదురవుతాడు కలి. అతను కూడా స్వయంవరానికి వస్తున్నాడు. ఎందుకో లేట్ అయింది. ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు స్వయంవరం అయిపోయింది, నువ్వు కూడా మాతో పాటు వెనక్కి వచ్చేయచ్చు అని చెప్పారు. అతనికి కోపం వచ్చింది. అతనికి నరుడి మీద కోపం వచ్చింది. విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడికి కోపం వచ్చింది. ఇక్కడ సందర్భాలు వేరేనా ఒకే పద్యంలో ఈ సంఘటనని అమర్చాడు కవి. ముందుగా పద్యం చూద్దాం. నరదేవోత్తములుండ దేవపతులుండన్ దివ్య దర్వీకరేశ్వరులుండన్ ధరలో ఇతండు జగతీ సంస్తుత్య సత్యాదిరాజ్యరమోత్కర్షము కాంతుడెట్లనుచు విశ్వామిత్రుడు ఉగ్రుండు నిర్జర దుర్వార తరుండునై కలి మహాసంరంభముల్ మిరగన్. ఇది పద్యం. ముందు హరిశ్చంద్రుడి పరంగా విశ్లేషిద్దాం. నరదేవోత్తములుండా, గొప్ప గొప్ప చక్రవర్తులుండగా, దేవపతులు ఉండన్, దేవతలుండగా, దర్వీకరేశ్వరులుండన్ అంటే నాగరాజులు సర్పరాజులు, ధరలో భూమిలో ఇతండు ఈ హరిశ్చంద్రుడు సత్యాదిరాజ్యరమోత్కర్షము కాంచుడిట్లనుచు సత్యానికి అధిరాజు అంటే సత్యవ్రతంలో పాటించడంలో గొప్పవాడు. భూలోకంలో ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, స్వర్గలోకంలో ఉన్నారు, నాగలోకంలో ఎంతమంది ఉండగా అది హరిశ్చంద్రుడు మాత్రం ఎందుకు రావాలి అనుచు విశ్వామిత్రుడు అంటే విశ్వామిత్రుడు ఉగ్రుడైపెట్ట నిర్జర దుర్వార తరుండునై, దేవతలు ఎంత చెప్తున్నా సరే అడ్డు లేకుండా కలి మహాసంరంభముల్ మిరగన్. కలి అనే పదానికి ఏదైనా అర్థం చెప్పవచ్చు. ఎందుకంటే కలిహి కామధేను కవీనాం అని కలి అనే పదానికి సందర్భాన్ని బట్టి అర్థాన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన చెలరైపోయేట. దేవతలు ఆపుతున్న సరే ఆకుండా అతను చెలరేగాడు అని అర్థం. ఇక నలుడి కథలో చూద్దాం.
నరదేవోత్తములుండ, పెద్ద పెద్ద చక్రవర్తులు ఉన్నారు. దేవపతులుండన్, స్వయంగా ఇంద్రుడు వాడు వరించడానికి వచ్చారు. దివ్య దర్వీకరేశ్వరులుండన్, నాగరాజులు ఉండేవాడు ఉన్నారు. ధరలో ఇతండు, ఈ నరమహారాజు. జగతీ సంస్తుత్య, ఈ ప్రపంచం అంతా స్తుతించేటువంటి సతీ ఆదిరాజ్యం, అంటే సతిని పొందడం అనేటువంటి రమోత్కర్షము కాంచుడు ఎట్లనుచు, ఇటువంటి గొప్పతనం ఇతరికి ఎందుకు లభించిందని విశ్వామిత్రుడు, విశ్వామిత్ర, విశ్వమునకు అమిత్రుడు అంటే ప్రపంచానికి శత్రువు అనేటువంటి ఉగ్రుండు నిర్జర దుర్వార తరుండునై, దేవతలు చెప్తున్నా సరే ఒప్పుకోకుండా ఇంద్రుడు చెప్పాడు ఎందుకయ్యా అని. కలిపురుషుడు మహాసంరంభముల్ మిరగన్, ఎంతో సంరంభం చేశాట. అక్కడ విశ్వామిత్రుడు అంటే మిత్రేచ ఋషం అనే సంధి చేత విశ్వామిత్ర అవుతుంది. విశ్వ శబ్దానికి దీర్ఘం వచ్చి విశ్వామిత్ర అవుతుంది. ఇక్కడ విశ్వానికి అమిత్రుడు, ఇక్కడ శత్రువు. ఇక్కడ కవి ఎంత అద్భుతంగా ఇతిప్రాసలు నియమం పాటించడం చూడండి. సత్యాది రాజ్య రమోత్కర్షము కాంచుటంచు, జాత రాజ్య అనేటువంటిది అక్షరం వేశాడు, జా వేడి చేత విశ్వామిత్ర అన్నప్పుడు ఆ శకారానికి జకారానికి ఎత్తిపడింది. అమిత్ర అని విడదీసినప్పుడు అక్కడ ఉండేటువంటి యకారానికి అకారానికి ఎత్తిపడింది. ఈ విధంగా ఎక్కడ యతిభంగం కాకుండా రెండింటికి సరిపోయేలాగా ఆయన అద్భుతంగా ఇది రాశాడు. కాబట్టి ఆ సందర్భంలో విశ్వామిత్రుడు పేటరైపోయాడు. ఈ కథలో కలి విజృంభించాడు. ఈ రెండు సంఘటనలని ఓ పద్యంలో కవి ఇమర్చడం చాలా అత్యద్భుతమైనటువంటి నేర్పడితనం. పద్యం మరోసారి చూడండి. నరదేవోత్తములు ఉండ, దేవపతులు ఉండన్, దివ్య దర్వీకరేశ్వరులుండన్, ధరలో నితండు జగతీ సంస్తుత్య సత్యాదిరాజ్య రమోత్కర్షము కంచుడెట్లనుచు, విశ్వామిత్రుడు ఉగ్రుండు నిర్జర దుర్వార తరుండునై, కలి మహాసంరంభముల్ మీరగన్. ఇటువంటి ఉత్తమోత్తమ కావ్యాలని మనం చదివి ఆకలింపు చేసుకుని తర్వాతి తరానికి అందించి తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ నమస్కారం.